భక్తవ శంకర శంభో హర హర నమో. ఏమైందిరా? ఈ సినిమాకి అవార్డు రావాలి గైస్. మరి అంత కష్టపడి తీస్తున్నారు, సో వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి కదా. సో ఇచ్చేయండి సార్, ఓరు భాస్కర్ అవార్డు పార్సిల్ కూడా ఉన్నాయి. అసలు ఏం తీస్తున్నారండి ఈ మధ్య చూసుకుంటే? జిన్నా అంటూ గిన్నెలాంటి ఒకటి, మోసగాళ్ళు అంటూ మోసం, అమీర్పేట్లో న్యూబీతో విఎఫ్ఎక్స్ చేయించి 1.8 crores విఎఫ్ఎక్స్ అని భజన చేసి దింపిన భారతదేశ పుత్రుడు. ఇలాంటి ఫ్యాంటసీ సినిమాలకే దేకడం కష్టం అయిపోయింది. ఇప్పుడు హిస్టరీ పేరుతో నామాలు పెట్టడానికి వచ్చేస్తున్నారు. ముందు సెకండ్ సెంచరీ లాగా ఎక్కడన్నా కనబడుతుందో అసలు టీజర్లో? ఏ యాంగిల్లో అది భక్త కన్నప్ప స్టోరీలా కనబడుతుందో నాకు ఇప్పుడు తెలియాలి సార్. అది కన్నప్ప స్టోరీయా లేక వైకింగ్స్ యుద్ధ సాహసాల స్పూఫ్లా? ఒక్క షాట్లో ఉన్న మన హిస్టరీకి సింక్ అయ్యే న్యాచురల్ సీన్లా, మన నేటివిటీకి కనెక్ట్ అయ్యేలా ఉందా? ఇంకా చివర్లో ఇదైతే లాస్ట్ టైం ఆదిపురుష్, ఇప్పుడు ఈ కన్నప్ప. కన్నప్ప కానీ ఈ ట్రైలర్ చూసి శివుడికి చెప్పిన ఆర్ఎల్స్ శివుడే డైరెక్ట్గా చూసిన ఎలా ఉంటుందో తెలుసా? విష్ణువు కల్కి అవతారం ఎత్తి వచ్చేదాకా వెయిట్ చేయడమో, భూమి మొత్తాన్ని విధ్వంసం చేసేస్తారు. కల్కి వచ్చేలోపు కష్టం, నేను డిస్ట్రక్షన్ చేస్తా అని చేసినా చేయొచ్చు. అక్కడ మంచు విష్ణు ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో కానీ అరుపులో కానీ మినిమం అయిన ఇంపాక్ట్ ఉందా? అసలు కనెక్ట్ అయ్యేలా ఏమన్నా ఉందా? మాట్లాడుకుందాం, మొత్తం మాట్లాడుకుందాం. ముందైతే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అదొక్కడ నొక్కేసేయండి. ఫస్ట్ థింగ్, అసలు ఈ లొకేషన్ ఏంటండి? మీకు భక్త కన్నప్ప స్టోరీ తెలిసే ఉంటుంది. వేటగాడినే తిన్నడు, ఎలా పూజించాలో కూడా తెలియని అతను అత్యంత గొప్ప శివభక్తుల్లో ఒకరుగా ఎలా అయ్యారు అనేది ఆయన కథ. బేసిక్గా ఆయన పుట్టుక హంటింగ్ ట్రైబ్ కాబట్టి హంటర్గా చూపించాలి. అయితే ఫారెస్ట్లో తీయాల్సింది గోల్ఫ్ క్లబ్లో తీసేశారు సినిమాని. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఇది చూడండి, ఇది వచ్చేసి హైకింగ్ ప్లేస్. సరే, ఇలాంటి ప్లేస్లో మనుషులు జీవించారు అంటే ఒప్పుకోవచ్చు, రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, అండ్ ల్యాండ్ కూడా నమ్మేలా ఉంది. బట్ ఇది ఎంత ఆర్టిఫిషియల్గా ఉందంటే ఈ ఆర్టిఫిషియల్ సెట్టింగ్ ఆర్ విఎఫ్ఎక్స్ చూసి ఆర్ట్ కూడా ఊరేసుకుంటుంది. ఇది డెఫినెట్లీ గోల్ఫ్ క్లబ్బే. న్యూజిలాండ్లోని గోల్ఫ్ క్లబ్స్ ఎన్ని ఉన్నాయో వాటిలో షూట్ చేసినట్టుంది. నాకు ఫస్ట్ ఈ సీన్ చూడగానే అదే గుర్తొచ్చింది. అంత ప్లెయిన్గా ఎలా ఉంటుంది ఫారెస్ట్ అని. ఓల్డ్ విండోస్ వర్షన్ డెస్క్టాప్ వాల్పేపర్ లాగా ఉంది, ఎలాంటి డిఫరెంట్ కలర్స్ లేకుండా. అంటే గడ్డి మొత్తం ఒకేలా ఉండదు కదా మనుషులు ఉండే చోట. ఫర్ ఎగ్జాంపుల్ నడిచే బాట లేక గుర్రాలు వెళ్ళే బాటలో గడ్డి ఉండకూడదు. అప్పట్లో హంటర్లు ఏమన్నా పాడైపోయిన గ్రాస్ తీసేసి కొత్త గడ్డి వేసుకునే వాళ్ళ ఏంటి? ఈరోజు ఏమన్నా పార్కులో ఆడుకుందాం అనుకుంటారా ఏంటి వాళ్ళు? ఇదిగో మళ్ళీ ఇక్కడ ఈ విఎఫ్ఎక్స్ గుడిసెలు ఒకటి. ఇది వాళ్ళ ప్లేసా లేక ఆ ప్లేస్లో యుద్ధానికి వెళ్తున్నారా? మనిషి అన్నోడు ఎవడన్నా గోల్ఫ్ క్లబ్లో విఎఫ్ఎక్స్ గుడిసెలో ఉంటాడా? అడవిలో చెట్లు ఉన్న ప్రదేశంలో స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, కానీ ఇలాంటి ప్రదేశంలో ఎవడుంటాడండి? గుడిసె దగ్గర ఒక చెట్టు లేదు, నీళ్ళకి ఒక బావి అరుకుంట ఏం లేదు. ఇలాంటి ప్లేస్లో ఉండే వాళ్ళ మీదకి ఏదో పొడి చేద్దామని రేంజ్లో గుర్రాలు వేసుకుని వెళ్తున్నారు వీళ్ళు. ఇదే గోల్ఫ్ క్లబ్ లాంటి లొకేషన్స్ ఎన్ని ఉన్నాయంటే, అంటే అదే లొకేషన్ని ఎన్నిసార్లు ఆర్టిఫిషియల్గా యూజ్ చేశారు అనేది చూస్తే ఇదొకటే, ఇది 2, ఇది 3, ఇది 4. ఇందాకడ ప్లేస్లో గుడిసెలు తీసి రాళ్ళు పెట్టారు విఎఫ్ఎక్స్లో. ఇది 5. ఇక్కడైతే గోల్ఫ్ క్లబ్ అని పక్కాగా తెలిసిపోతుంది. ఇది 6, ఇది 7. ఇది వద్దులే, ఇది కొంచెం ఫారెస్ట్ అని నమ్మేలా ఉంది. ఇది 8, ఇది 9, ఇది 10. నేను ఇందాక చెప్పింది ఇదే, గుర్రాలు వెళ్తుంటే గడ్డి ఉండకూడదు అని. లెగిసిపోద్ది, గడ్డి ఉండదు. ఇది 11, ఇది 12. అదే చోట్ల ఈ సెట్ వేశారు. ఇది 13, ఇది 14. వెయిట్, ఏం జరుగుతుంది ఇక్కడ? నెక్స్ట్, ఆగాగు, నీ దగ్గర తర్వాత వస్తా. ఇది 15. వెయిట్, ఏం జరుగుతుంది ఇక్కడ? మాస్టరు మీరు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఇక్కడ, ఓహో మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారా? అబ్బో, మామూలు విఎఫ్ఎక్స్ కాదుగా. వస్తా, దీని దగ్గర కూడా మళ్ళీ తర్వాత వస్తాను. నెక్స్ట్ 16. ఓహో, ఒకసారి ఆగండి, జూమ్ అవుట్ అయ్యింది. మరి అన్నది ఆ ప్లేస్ నుంచి జూమ్ అవుట్ అయితే ఆ ప్లేస్ కనపడాలి కదా. అదేమో ఎక్కడో గోల్ఫ్ క్లబ్లో జరుగుతుంది, ఇదేమో గూగుల్ మ్యాప్స్ ఫారెస్ట్ లొకేషన్ని జూమ్ అవుట్ చేశారు. ఇదేం విఎఫ్ఎక్స్ అండి బాబు! భాస్కర్ అవార్డు కంపల్సరీ దీనికి మాత్రం. ఎన్ని దారుణాలు చూడాలి సార్. 100 కోట్లు కాస్ట్కే సరిపోయింది, నేనేం చేయను అన్నట్టు తీశారు. ఇక ఫుల్ గ్రీనిష్ గ్రాస్ అనే టాపిక్ కొంచెం పక్కన పెడితే మరికొన్ని దారుణాలు చూస్తే ఈ సీన్. సెకండ్ సెంచరీలో ఇలాంటి బట్టలు ఎవరు వేసుకుంటారండి? ఎలా వస్తాయో వీళ్ళకి ఇలాంటి థాట్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఇదిగో ఇది సివిలైజేషన్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది అనేది ఇక్కడ చూడొచ్చు. కన్నప్ప డ్రెస్సింగ్ దగ్గరే చాలా రాంగ్గా ఉంది. ఇండియన్ సివిలైజేషన్ లాగా ఎక్కడా లేదు, వైకింగ్స్ లాగా ఉంది అది.
ఇక హీరోయిన్ దగ్గర అయితే ఇంకా వరస్ట్గా చేశారు డ్రెస్సింగ్ స్టైల్. బీచ్ దగ్గర స్విమ్ సూట్ బికినీ పెట్టేశారు, పైగా మోడల్ వాక్. ఓ శివయ్యా, క్షమించయ్యా. మా వాళ్ళల్లో కొంతమందికి హిస్టరీ పేరుతో డబ్బులు నొక్కేయడం తెలుసు. ఏమన్నా అంటే ఇది మన చరిత్ర అంటారు, కానీ చరిత్రని టెక్నాలజీ యూజ్ చేసి చరిత్రలాగా తీయటం మానేసి చరిత్రని మోడర్న్గా తీసేస్తున్నారు. మళ్ళీ భజన ఒకటి, ఓ మన చరిత్ర చిత్రమని. ఇంకోటి నేను చూసింది ఏంటంటే వెపన్, విల్లుని 2 కత్తుల్లాగా విడదీసేలా పెట్టారు. ఆ విల్లు వచ్చేసి ఒక యానిమల్ బోన్తో తయారు చేసినట్టుంది. అది కత్తిలాగా యూజ్ అవ్వాలంటే బోన్ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉండాలి. బట్ నార్మల్గానే ఉంది. పైగా ఒక్కసారి టచ్ అవ్వగానే కసా అని బ్లడ్ వచ్చేస్తుంది. చూసేటప్పుడు అది నిజం అనిపించకపోతే స్టేజ్ డ్రామా లాగా ఉంటుంది. అందుకే చెప్తున్నా ఇది. నెక్స్ట్ ఏంటంటే ఈ బిట్లో మీరు ఒకసారి ఆడియో వినండి. టెక్స్ట్ ఏమో తిన్నాడు అని ఉంటుంది, బట్ ఆడియో తిన్నాడు అని వస్తుంది. ఏం తిన్నాడో ఏమో వాళ్ళకే తెలియాలి. అది ఆ భాష ఏంటంటే, తిన్నడు పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే, మొత్తం కథ జరిగేది కూడా ఇక్కడే. మరి ఆ వచ్చిరాని తెలుగు భాష వాళ్ళు ఏంటండి, వస్త్రాధరణ మీద, భాష మీద, విఎఫ్ఎక్స్ మీద, లొకేషన్ మీద, దేని మీద మినిమం కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఇక ఈ రెండింటి గురించి మాట్లాడితే మొదటిగా ఇది మెహర్ నోలన్ బ్రేక్ చేసిన 4th వాల్ని ఇక్కడ వీళ్ళు కూడా బ్రేక్ చేశారు. అంతటి సెన్సేషనల్ సీన్ ఇది. మరి ఎటు చూస్తూ ఎటు బాణం వేస్తున్నావన్నా, ఏం చేస్తున్నా కెమెరా వైపే చూడాలి అనే మాటని ఫాలో అవుతున్నట్టున్నాడు అన్న. సో ఒక అవార్డు కొడుంగన్నకి. ఇక ఈ విఎఫ్ఎక్స్ ఉంది, అసలు స్వయాన మంచు విష్ణువే విఎఫ్ఎక్స్ నేర్చుకొని చేసే వాళ్ళకి డబ్బులు బొక్క మనమే చేసేద్దామని చేసినట్టు చేశారు. అక్కడ జైజేలు కొట్టే వాళ్ళు ఎవ్వరూ కూడా రియల్ లొకేషన్లో లేరు. వాళ్ళంతా గ్రాఫిక్స్. ఒక 4 to 5 మెంబర్స్ని వేరే చోట చేయించి వాళ్ళనే 3 గ్రూప్స్గా విభజించి అతికించేశారు. ఇది ఇక్కడే కాదు, ఈ ప్లేస్లో కూడా అలాగే చేశారు. అలా చేయడం తప్పు కాదు, బట్ కనిపించేసేలా చేశారు చూడండి, అది మిస్టేక్ అంటున్నా. ఇక్కడ ఉంది ప్రభాస్ అని మీకు తెలుసు, ఇక్కడ ఉంది అక్షయ్ కుమార్ అని మీకు తెలుసు. కైలాసంలో శివుడిగా అక్షయ్ చేస్తే భూమి మీద శివుడిగా ప్రభాస్ చేయడం జరిగిందనమాట. ఆయన టేజర్ చూసిన దగ్గర నుండి ఒక డౌట్, కన్నప్ప హై అయ్యేది ఆయన డివోషనల్ యాంగిల్ కదా. ఇక టేజర్ అంతా విన్యాసాలు చూపించారు, అవేమో ఇలాగున్నాయి. మరి అట్ ద ఎండ్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరన్నా అవార్డ్స్ ఇచ్చేయండి అయ్యా, వాళ్ళకి ఇచ్చేదాకా రివెంజ్ తీర్చుకుంటూనే ఉండేలా ఉన్నారు. ఈ ఇయర్ ఆ భాస్కర్ అవార్డు కోసం పోటీ పడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో అన్నం సెలెక్ట్ చేసి ఇచ్చేయండి. కొంచెం ప్రశాంతంగా బ్రతకచ్చు, మైండ్ రిలాక్స్ అండ్ రిలీఫ్గా. కన్నప్ప కథ తీస్తానని ఇంకెవరిదో వాళ్ళ ఫ్రెండ్ సినిమా తీస్తున్నట్టు, లేకపోతే ఎవరిదో వెర్రి వెంగళప్ప కథ తీస్తున్నట్టు తీశారు. దీనికి కన్నప్ప అని టైటిల్ పెట్టడం మళ్ళీ ఇదేం కర్మండి బాబు. చూసారా మీరు కూడా టేజర్? ఎలా ఉంది, ఏమంటారు దాని గురించి? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.